హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో చాలామంది టైట్‌గా నొక్కినట్లుగా వస్తుందండి. ఏమంటారు, ఫస్ట్ హుక్స్ పెట్టుకునేటప్పుడు చాలా పట్టినట్టుగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ రాకుండా మాకు బ్లౌజ్ కటింగ్ చెప్పమని చాలామంది అడుగుతున్నారండి. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మీరు లైనింగ్ క్లాత్‌ని తీసుకుని ఒక ఫోల్డింగ్ చేసుకుని, ఫోల్డింగ్ అనేది మీ వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. ఓపెన్స్ అనేటివి మీకు ఆపోజిట్లో ఉండాలి. అలాగే క్లాత్‌కి ఈ చివరన క్రాస్ లేకుండా ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి నీట్‌గా కట్ చేసేయండి. అలాగే చాలామంది బ్యాక్ పార్ట్ మీకు ఫ్రంట్ పార్ట్ కుదరలేదు అని అంటే మీరు బ్యాక్ పార్ట్‌లో కూడా ఒక్కొక్కసారి మిస్టేక్‌లు జరుగుతూ ఉంటాయి. దానిని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి అలా కూడా పొరపాటు జరుగుతుందనమాట. అలా జరగకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్స్ వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్‌కి ఇక్కడ నేనైతే చూపిస్తున్నానండి. మీరు దీనిని బట్టి మీ బ్లౌజ్‌కి మీ కొలతలను బట్టి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఎగ్జాక్ట్ 13 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచు కలుపుకుని 14 ఇంచుల బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. అంటే మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచు కలుపుకోండి స్టిచ్చెస్ కోసము. కలుపుకుని మార్క్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను వచ్చేసి ఒరిజినల్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచు కలుపుకుని 14 ఇంచులు టేప్‌కి పై వైపున మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచులు అని చెప్పాను కదా, చెస్ట్ లూజు. ఈ 34 ఇంచులలో 4వ భాగం కోసం టేప్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 34 ఇంచుల దగ్గరికి ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోండి. ఓకే, 8.5 ఇంచులు వచ్చిందండి. 8.5 ఇంచెస్ 34 ఇంచెస్లో 4th పార్ట్ అనమాట. ఈ 8.5 ఇంచులని క్లాత్‌కి చివరన కింది వైపు ఇక్కడ వేస్ట్ లూజ్ అంటూ సపరేట్‌గా మార్క్ చేయక్కర్లేదండి. చెస్ట్ లూజ్ మనం ఎంతైతే వచ్చిందో అంతే పెట్టేసేయచ్చు. 8.5 ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ లేదా 1.5 పెట్టుకోవచ్చు. కొంచెం స్టిచ్చెస్ ఎక్కువ కావాలంటే 1.5 పెట్టొచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు పెట్టాను. ఓకే, ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు మొత్తం స్టిచ్చింగ్తో కలిపి 14 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 14 ఇంచుల పొడవు టేప్‌కి పై వైపున మాత్రమే మార్క్ చేయండి. సైడ్‌కి అలా మార్క్ చేయొద్దు. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్స్ ఇక్కడ చేసుకున్నాం కదా, వీటిని బేస్ చేసుకుంటూ కింది వైపున ఎంతైతే మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ 8.5 ఇంచులు, 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచులు, 1.5 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం అడ్డంగా డ్రా చేసుకున్న ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ని బేస్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేయండి. అప్పుడు మీకు హెచ్చుతగ్గులు అనేటివి రావు. ఓకే, ఇప్పుడు ఇలాగే ఈ సైడ్ మనం ఏవైతే చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా 1.5 పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్స్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్స్ కూడా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ షోల్డరు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ నెక్ షోల్డరు మార్క్ చేసుకోవడం కోసం మీరు ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతారో మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నానండి. మీ మెజర్మెంట్ ప్రకారం మీరు ఎంతైతే ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పెడతారో దానిని బట్టి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి ఈ ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ అనేది 8.5 ఇంచులు పెట్టాను. ఈ 8.5 ఇంచుల టేప్ని చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మాత్రమే చూడాలి, స్టిచ్చింగ్తో పని లేదు. టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. అంటే 8.5 ఇంచులలో సగం అనమాట. కరెక్ట్గా చూడండి, 4.5 ఇంచులు వచ్చింది. అవునా, ఈ 4.5 ఇంచులకి ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ఎలాంటి తలనొప్పి ఇంత పెట్టాలా అంత పెట్టాలని భయపడాల్సిన పని లేదు. మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో ఇక్కడ 4వ భాగం మార్క్ చేసుకున్నాం కదా, ఈ 4వ భాగంలో సగానికి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 5.5 ఇంచులు వచ్చింది. ఈ 5.5 ఇంచులో నెక్ కోసం షోల్డర్ కోసం 2.5 లేదా 3 పెట్టుకోవచ్చు. మిగిలిన దానిని మనకి నెక్ పార్ట్కి వదిలేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెడుతున్నానండి. 3 ఇంచుల నెక్ విడ్త్ పెడుతున్నాను. 2.5 కూడా పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి పెడుతున్నాను. ఇకపోతే మనకి 2.5 ఇంచులు నెక్ పార్ట్కి సరిపోతుందన్నమాట. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకోవడం కోసము ఈ ఫోల్డింగ్ సైడ్ మాత్రమే నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవాలండి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. 9.5 ఇంచులు ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ డీప్ పెడుతున్నాను. ఓకే, అదే కొంచెము చిన్నగా కావాలి నెక్ అనుకునే వాళ్ళు 8.5 కూడా పెట్టుకోవచ్చు, 8 కూడా పెట్టచ్చు. ఇక్కడ నేనైతే 9.5 ఇంచులు బ్యాక్ నెక్ డీప్ అనేది పెట్టాను. కరెక్ట్గా వస్తుంది 9.5 ఇంచులు. ఇప్పుడు పై వైపున నెక్ విడ్త్ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కింది వైపుకి డ్రా చేయండి.
ఈ నెక్ విడ్త్ మార్కింగ్కి ఇలా కలిపేసేయండి. ఇంతే. ఇక్కడ ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్లో మనకి ఇప్పుడు నెక్ రౌండ్ షేప్ అనేది వస్తుంది. బిగినర్స్ అయితే మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక్క వీడియోలోనే మీరు నేర్చుకోగలరు అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. ఇలా జస్ట్ ఒక రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత కొంతమంది బ్యాక్ నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి, షోల్డర్స్ మాత్రం జారకూడదు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు పైన షోల్డర్ దగ్గర అలాగే ఉంచండి, నెక్ విడ్త్ దగ్గర. ఈ ఏదైతే లైన్ ఉందో ఇక్కడ మాత్రమే బ్రాడ్నెస్ అనేది కొంచెం పెంచండి. ఇక్కడ నేను చూపించిన విధంగా అర్థమవుతుంది కదా. ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ కన్నా ఒక పావించు ఇటువైపుకి వస్తే సరిపోతుంది. ఓకే, అంతే. ఇలా జస్ట్ పైన నెక్ పార్ట్ దగ్గర మాత్రం మీరు ఏం కదిలించొద్దు. మనం ఫస్ట్ ఎలాగైతే 2.5 ఇంచులు నెక్ విడ్త్ ఉందో అంతే ఉండాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం షోల్డర్ విడ్త్ మొత్తం వచ్చేసి 5.5 పెట్టాం కదా, అదే 5.5ని మీరు ఆర్మ్ డౌన్ కోసం పెట్టకండి. బ్లౌజెస్కి 5.5 ఇంచుల ఆర్మ్ డౌన్ అనేది సరిపోదు, 5.5 ఇంచులు కనీసం ఉండాలి, చిన్న సైజ్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి ఆర్మ్ డౌన్ కోసం 5.5 పెడుతున్నాను. అదే కొంచెం మీడియం సైజ్ అనుకోండి 6 ఇంచులు పెట్టండి. మరీ పెద్ద సైజు బ్లౌజ్ అయితే 6.5 ఇంచుల వరకు మీరు ఆర్మ్ డౌన్ అనేది దించుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచుల దగ్గరికి నేను ఆర్మ్ డౌన్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా పై వైపుకి పొడిగించాలి. ఇదే మెజర్మెంట్ని ఈ సైడ్ లైన్స్ దగ్గర కూడా మార్క్ చేయండి. కరెక్ట్గా 5.5 ఇంచులు, 5.5 ఇంచెస్ దగ్గరికి. ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. బ్లౌజెస్కి 5.5 ఇంచుల కన్నా తక్కువ ఆర్మ్ డౌన్ అనేది పెట్టొద్దండి. ఎందుకంటే బ్లౌజెస్ అంటే మామూలుగా పెద్దవాళ్ళకే ఈ బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి అంతకన్నా తక్కువ పెట్టకూడదు. అలాగే ఇక్కడ వచ్చేసి మనము ఈ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇదే 5.5 ఇంచులు ఈ ఆర్మ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వరకు కూడా కరెక్ట్ ఉండాలి. ఒకవేళ మీరు 5.5 పెడితే ఇక్కడ కరెక్ట్గా 5.5 ఉండాలి, ఒకవేళ మీరు 6 పెడితే ఇక్కడ కరెక్ట్గా 6 ఉండాలన్నమాట. ఇక్కడ తగ్గిందనుకోండి మీకు ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ నొక్కుతుందన్నమాట, టైట్గా లాగినట్లుగా అయిపోతుంది. చూడండి, ఈ కరెక్ట్గా ఆర్మ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఒక్కవేళ ఇక్కడ తగ్గింది అనుకోండి, అంటే పైన మనం 5.5 పెట్టుకున్నాం, ఇక్కడికి వచ్చేసరికి 5.5 ఇంచుల్లోకి వచ్చేసింది అనుకోండి, అంటే ఆర్మ్ డౌన్ లైన్ అనేది క్రాస్గా వచ్చింది అనుకోండి, మీరు డ్రా చేసుకోవడంలో అయినా తేడా ఉంటుంది, మార్క్ చేసుకోవడంలో అయినా తేడా ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు క్లాత్ కట్ అయిపోయి మనము క్లాత్ కట్ అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు తీసేసరికి ఇంకా కట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ నొక్కుతుంది అనమాట. కాబట్టి అదొకటి చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. పెద్ద సైజు బ్లౌజులు అయితే 1.5 పెట్టొచ్చు, ఇంకంతకన్నా పెట్టకూడదు. ఈ రౌండ్ షేప్ తీసేటప్పుడు కూడా పైకంతా తీయకూడదు, ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రమే రౌండ్ తిప్పండి. ఓకే, చూడండి, మీకు టేప్తో చెప్పాలంటే ఒక 2.5 ఇంచుల దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోండి లైన్ పైన, తర్వాత ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి. అలాగే ఈ రౌండ్ షేప్ మార్క్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇలా కిందికి డ్రా చేస్తూ ఉంటారు, పైకి డ్రా చేస్తుంటారు. అలా చేయకూడదు, కిందికి అస్సలు డ్రా చేయొద్దండి. పైకి డ్రా చేస్తేనేమో లూజ్ వచ్చేసి సుంచులుగా వస్తుంది, బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరతోటి మీకు రౌండ్ అనేది ఆగిపోవాలి, సైడ్కి ఎక్కడ కూడా వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు ఇదంతా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ డౌన్ లైన్ పైన 1.5 ఇంచు మాత్రమే మార్క్ చేసుకోండి. ఈ 1.5 ఇంచు మార్కింగ్ని ఇలా నెక్ పాయింట్కి ఇలా క్రాస్గా కలపండి నేను చూపించిన విధంగా. ఈ కొంచెం క్రాస్ తీయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుందండి. మీరు చూడండి ఒకసారి, మీరు క్రాస్ తీసిన బ్లౌజ్కి తీయని బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైపోతుంది అనమాట. తీయడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, ఎక్కడ కూడా సుంచులు లూజు అలా లేకుండా బాగుంటుంది. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా బ్లౌజ్ని కట్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకున్నాం కదా, చూడండి ఒకసారి, ఇది బ్యాక్ పార్టు. ఇక్కడ మీకు షేప్ బెల్ట్లకి క్లాత్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్లో ఈ చివరన హ్యాండ్స్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ మధ్యలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత ఈ ప్లేస్లో క్లాత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఓకే, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ రెండవ చివరన హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి, డబుల్ ఫోల్డింగ్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి చివరన చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి. ఇటువైపున వచ్చేసరికి ఒక క్లాత్ ఏమో ఫోల్డింగ్ ఉంటుంది, రెండేమో ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లాత్కి చివరన క్రాస్ లేకుండా ఈ విధంగా స్ట్రైట్ మార్జిన్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. డ్రా చేసిన దగ్గరికి నీట్గా కట్ చేసేయండి.
ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్ 4.5 ఇంచులండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ కలుపుకొని 5.5 ఇంచుల హ్యాండ్ పొడవుని క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ వైపున ఇలా చివరి నుంచి మార్క్ పెట్టేయండి. ఎందుకంటే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి, ఎగ్జాక్ట్ ఒరిజినల్ లెంత్కి 1 ఇంచ్ కలుపుకున్నాం కాబట్టి. ఓకే, అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి, ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ మీకు డౌన్ తీయడం కోసం 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. మీరు హ్యాండ్ లెంత్ కొంచెం ఎక్కువ పెట్టినప్పుడు 3 లేదా 3.5 ఇంచుల వరకు హ్యాండ్ డౌన్ తీయొచ్చు. బట్ ఇక్కడ మనం హ్యాండ్ పొడవు 4.5 ఇంచులే పెట్టుకున్నాం కాబట్టి డౌన్ కోసం 2 ఇంచులు సరిపోతుంది. ఓకే, ఇలాగా. అలాగే ఈ హ్యాండ్ యొక్క చివరి లూజ్ వచ్చేసరికి 10 ఇంచెస్ అండి. హ్యాండ్ లూజు 10 ఇంచెస్ అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 10 ఇంచెస్లో సగం 5 ఇంచులు 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుందాం. ఈ చివరన కరెక్ట్గా 5 దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అంటే మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచులు ఎక్స్ట్రా వదులుకున్నారు కదా, హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి 2 ఇంచులు పెట్టుకోండి. ఓకే, కొంచెం హ్యాండ్కి లూజ్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర 2.5 ఇంచులు మార్క్ చేసిన దగ్గర స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మనకి హ్యాండ్ యొక్క చంక లూజ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు చంక లూజ్ కోసం మీరేమీ తంటాలు పడాల్సిన పని ఏమీ లేదు. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో కింద చివరి లూజ్ ఇక్కడ మనం 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 5 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకుని 6.5 ఇంచులు హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసేసుకోవచ్చు. మీ యొక్క హ్యాండ్ చివరి లూజ్ ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలపండి, కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు కామన్గా పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చివరి మార్కింగ్స్ని ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా కలపండి. ఈ మార్కింగ్స్ మనకి ఇలా క్రాస్గా వస్తాయి. హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులో ఎవరికైనా సరే స్ట్రైట్ ఉండేలాగా పెట్టండి. ఓకే, ఇలాగా. ఇక్కడి నుంచి మీరు హ్యాండ్ ఇలా కర్వ్ షేప్ అనేది ఇలా డౌన్ చేయండి. ఓకే, ఈ విధంగా అర్థమవుతుంది కదా, ఇలాగా. ఇంతేనండి, హ్యాండ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కట్ చేసే ముందు ఒక్కసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి, అంటే బ్యాక్ పార్ట్ యొక్క ఈ ఆర్మ్ రౌండ్కి హ్యాండ్ రౌండ్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి పైన షోల్డర్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. కుట్టు కోసం మనకి షోల్డర్ జాయింట్ వస్తుంది కదా, దానికోసం అన్నట్టు. ఇక్కడి నుంచి మీరు ఈ రౌండ్ కొలవండి. ఓకే, ఇది వచ్చేసి క్వార్టర్లెస్ 9 ఇంచెస్ వచ్చిందండి. 8.3 ఇంచులు ఆర్మ్ రౌండ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మీకు హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకుందాం. ఓకే, ఈ హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి మొత్తం ఫుల్ కొలవచ్చు, ఎందుకంటే హ్యాండ్కి ఎక్కడ జాయింట్లు ఉండవు కాబట్టి చివరి నుంచి కూడా మొత్తం ఈ రౌండ్ అంతా కూడా కొలవాలి. ఇది చూడండి, మనకి కరెక్ట్గా 9 ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది. హ్యాండ్ ఎప్పుడు కూడా ఈ ఆర్మ్ రౌండ్ కన్నా కాస్త ఎక్కువగానే ఉండాలి, తగ్గితే మీకు హ్యాండ్కి జాయింట్స్ పడతాయని అర్థం అన్నట్టు. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న ఈ హ్యాండ్స్ని నీట్గా కట్ చేసేద్దాం. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ ఇవ్వండి. ఇది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చింది, క్లాత్ ఇలా ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేశాను నేను. ఇక్కడైతే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం, ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలినటువంటి ఈ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుందని చెప్పుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ షేప్ బెల్ట్లు వస్తాయండి. ఈ క్లాత్ని ఇలా మీ వైపుకు పెట్టుకోండి. ఇందాక స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకు ఉన్నింది కదా, ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ అనేది మన వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసము ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచుల క్లాత్ని తగ్గించండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఒక 2.5 ఇంచుల హైట్ తోటి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 2 ఇంచులు తగ్గించండి. ఓకే, ఈ చివరి నుంచి ఇలా టేప్తో కరెక్ట్గా చూసుకోండి. ఇది మీరు ప్రాబ్లం చేశారనుకోండి, సైడ్ మీరు బ్లౌజ్ అంతా కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట. కాబట్టి కరెక్ట్గా 2 ఇంచులే ఫోల్డ్ చేయండి. ఓకే, ఇది క్లియర్. ఇలా 2 వైపులా కూడా చూసుకోండి, అటు ఇటు కూడా కరెక్ట్గా 2 ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేయండి. మీకు ఫోల్డింగ్ జరిగిపోతూ ఉన్నట్లుగానే ఉంటే పిన్ పెట్టేసుకోండి, అప్పుడు ఏమీ అవ్వదు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసేయచ్చు, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టాలి. చూడండి, ఇక్కడ ఒక వి షేప్లో ఉంది కదా, ఇలా ఒక కార్నర్ లాగా, ఈ కార్నర్లో ఈ బ్యాక్ షోల్డర్ని ఇలా పెట్టండి. షోల్డర్ యొక్క ఈ ఎడ్జ్ అనేది ఇలాగా. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి. అలాగే మీకు వీడియో క్లారిటీగా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను చెప్పే మంచి మంచి పాయింట్స్ అన్నీ కూడా మిస్ చేసుకోకండి. ఓకేనా?
ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాము. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ బ్యాక్ నెక్ డౌన్ కూడా ఇలాగే డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు ఈ లైన్ డ్రా చేసుకోవాలి కదా. ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ నెక్ ఉంటుంది. బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది అనమాట. డీప్ తక్కువగా ఉంటుంది, ఇక్కడికి ఉంటుంది ఫ్రంట్ నెక్. కాబట్టి ఈ లైన్ ఇలా పై వైపుకి పొడిగించాలి. పొడిగించేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ పై నుంచి స్కేల్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుని పైకి డ్రా చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా మీరు పైకి క్రాస్ పెడితే టైట్ అవ్వచ్చు లేదా లూజ్ అవ్వచ్చు. కరెక్ట్గా ఇలా స్ట్రైట్ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్తో పని లేదండి, బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇప్పుడు చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇంతవరకు బాగానే వచ్చింది కదా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే టెస్ట్ చేయండి ఒకసారి. కింది వైపు లూజ్ ఎంత ఉంది, ఇక్కడ ఈ లైన్ లూజ్ ఇది వచ్చేసి 10 ఇంచెస్కి కొంచెం ఎక్స్ట్రాగా ఉందండి. ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది అంతే. ఓకే, ఇదే మెజర్మెంట్ పైన ఇక్కడ మీకు ఈ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి మీరు స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసిన లైన్కి కరెక్ట్గా అంతే ఉందా లేదా చూడండి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కరెక్ట్గా కింద లూజ్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉండాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా 10 ఇంచుల కన్నా ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. అంటే కరెక్ట్గా ఉంది. ఇక్కడ బ్లౌజ్ మనం రెడీ అయిన తర్వాత ఇంకా చూసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 5.5 ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ అనేది సరిపోతుందండి. లేదండి మాకు బ్రాడ్గా కావాలి అనుకుంటే 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 5.5 ఇంచులు మాత్రమే ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెడుతున్నాను. బాగా డీప్ ఎక్కువ కావాలంటే 6.5 ఇంచుల వరకు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టుకోవచ్చు. ఈ మార్కింగ్ని ఇప్పుడు ఈ లైన్కి ఇలా స్ట్రైట్ చేయండి. క్రాస్ అలా లేకుండా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా కట్ చేసి వదిలేయకండి ఫ్రంట్ నెక్ని. మీకు ఇలా కొంచెం లోపలికి కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు యూ షేప్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ నొక్కినట్లుగా లేకుండా మనకి ఫీలింగ్ లైట్గా ఉంటుంది అనమాట, ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే క్లాత్ కొంచెం లోపలికి కట్ అవ్వడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ కొంచెం సాగినట్లుగా ఉంటుందన్నమాట, స్ట్రెచ్ అయినట్టుగా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ లోతు, ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సైడ్ వచ్చేసరికి 1.5 ఇంచులు. అంటే మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎంత అయితే పెడతారో అంతా వదిలేయండి. మనం 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు, అది స్టిచ్చింగ్ కోసం వదిలిన లైన్ కాబట్టి ఈ లోతు ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకే ఆపేయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్తో మనకి సంబంధం లేదు. కరెక్ట్గా ఇలాగే తీయండి. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీయండి. పై వైపున కానీ ఇక్కడ కానీ మీరు లోత్ అనేది కట్ చేయడానికి లేదు. కట్ అయిందంటే మీకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టినట్టు అయిపోతుంది. ఎక్కువ కట్ అవడం వల్ల హ్యాండ్ జాయింట్ చేసుకుని వేసుకున్నప్పుడు సుంచులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం మనము బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే పెట్టుకుంటామో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎగ్జాక్ట్ 13 ఇంచులు పెట్టామండి. ఖర్చుల కోసం పెట్టిన 1 ఇంచుతో మనకు ఫ్రంట్ పార్ట్లో పని లేదు. ఎగ్జాక్ట్ మనం ఏదైతే 13 ఇంచులు పెట్టామో 13 ఇంచులకి 1.5 ఇంచులు తగ్గించేసి 11.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టేసుకోవచ్చు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బ్యాక్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు పెట్టానండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 1.5 ఇంచులు తగ్గించేసి 11.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెడుతున్నాను. ఓకే, అర్థమైంది కదా, క్లియర్ కదా ఇది. మీ బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉంటుందో మళ్ళీ చెప్తున్నానండి, దానికి 1.5 ఇంచులు తగ్గించేసి మీడియం సైజ్ వాళ్ళందరికీ ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకోవచ్చు. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది, మాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్రీగా కావాలి అనుకున్న వాళ్ళైతే బ్యాక్ పార్ట్ నుంచి ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించి మిగతాది ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ మీరు బ్యాక్ లెంత్ ఒకవేళ 14 ఇంచులు పెట్టారనుకోండి, ఫ్రంట్ పార్ట్ పొడవు 13.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు అనమాట. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫ్రీగా ఉంటుంది, కప్ సైజ్ అనేది నీట్గా రౌండ్ షేప్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ నేనైతే 11.5 ఇంచులని పెట్టేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ కోసము, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఓకే, అది కూడా మనం షోల్డర్కి స్ట్రైట్గానే పెట్టాలి, పక్కకి అటు ఇటుగా పెట్టకూడదు. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు కోసం 1.5 ఇంచులు మీడియంగా పెట్టేసుకోవచ్చు. లేదండి మాకు హుక్స్ పట్టి కాజా పట్టి కొంచెం చిన్నదిగా కావాలి అనుకున్న వాళ్ళు 2 ఇంచులు పెట్టొచ్చండి. అలాగే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చివరన 1 ఇంచే పెట్టండి. అంటే మీకు ఫ్రంట్ కప్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ క్రాస్ ఎక్కువ కట్ అయిపోయింది అనుకోండి, మీకు షేప్ బెల్ట్ అనేది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి పైకి ఎక్కేస్తుంది. ఇది కూడా ఒక పాయింటే.
అలాగే రెండో చివరన వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించండి. చాలామంది మాకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందండి అని అంటున్నారు కదా, అలాంటి వాళ్ళైతే 3/4 ఇంచు తగ్గించండి. మీకు అది కటింగ్లో ప్రాబ్లం అయినా అయ్యుండొచ్చు, లేకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు లాగడం వల్ల అయినా అయ్యుండొచ్చు. కాబట్టి 3/4 ఇంచు తీసేయండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. దానివల్ల మన వీడియోస్ తెలియని వాళ్ళకు కూడా మీ ద్వారా తెలిసినట్టు అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు షేప్ బెల్ట్లు, బ్యాక్ బెల్ట్ ఇవన్నీ ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇది మనం బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మిగులుతుందండి. ఇందులో మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి రెండు కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట. బ్యాక్ బెల్ట్ కట్ చేసుకోవడం ముందు కట్ చేసినటువంటి మన ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో, మనము ఈ పీస్కే బ్యాక్ బెల్ట్ జాయిన్ చేస్తాం కాబట్టి ఎంతైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోండి. అంటే ఇవి 2 పీసెస్ విడివిడిగా వస్తాయి, వాటి రెండింటిని జాయిన్ చేయాలి కాబట్టి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పీస్ యొక్క హైట్ వచ్చేసరికి 1.5 ఇంచులో ఉండేలాగా తీసుకోండి. 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్ ఏ సైజ్ వాళ్ళకన్నా సరిపోతుందండి. దీనిలో మార్పులు ఏమి ఉండవు. ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి. క్రాస్ పీస్లు అవి వేయకూడదు. బ్యాక్ బెల్ట్కి స్ట్రైట్ పీస్ని మాత్రమే వేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. కొంచెం ఎక్కువగానే తీసుకోండి, తక్కువగా తీసుకుంటే మళ్ళీ సరిపోదు. అలాగే ఈ బ్యాక్ బెల్ట్ పీస్ ఇలా ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా, దీనిని ఓపెన్ చేసేస్తే ఇలా విడివిడిగా 2 వస్తాయి. కుట్టేటప్పుడు వీటి రెండింటిని జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షేప్ బెల్ట్ వస్తుందని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో. ఈ షేప్ బెల్ట్ తీసుకోవడం కోసం ఇక్కడ క్లాత్ ఎక్కువగానే ఉంది. ఒకవేళ తక్కువగా ఉంటే చిన్న ముక్క అయినా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ ఎలాగో స్టిఫ్గా కావాలి కాబట్టి మనకి. ఓకే, షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మనము స్టార్టింగ్ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 8.5 పెట్టుకున్నాం కదా, 8.5కి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. అంటే మీ చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ ఎంత అయితే పడతారో దానికి ఎక్స్ట్రా తీసుకోండి. షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 3.5, కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే 4 వరకు కూడా తీసుకోండి. నాకు ఇక్కడ 3.5 ఇంచులు ఉంది కాబట్టి సరిపోతుంది. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 3.5 ఇంచులకి తక్కువ మాత్రం తీయొద్దు. షేప్ బెల్ట్ రౌండ్ మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్లో వచ్చేసి మెడ పీసులు తీసుకోవచ్చండి, క్రాస్ పీసులు. నేను ఈ బ్లౌజ్కి నెక్కి పైపింగ్ చేస్తాను కాబట్టి క్రాస్ పీసులు ఏవి కట్ చేయట్లేదు. క్రాస్ పీసులు కావాలంటే ఇలా స్కేల్ తోటి 1 ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసుకుని ఒక్కొక్క పీస్ని సపరేట్గా కట్ చేసేసుకోండి మెడ పీస్లో. మీకు ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్స్ పడితే ఈ మిగిలిన క్లాత్లో జాయింట్స్ని చేసుకోవచ్చు. ఇంతేనండి, లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూస్తున్నాం. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. జస్ట్ ఒక ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ నా వైపుకుంది, క్లాత్ యొక్క ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకే, కింది వైపులో ఏదైనా ఆపోజిట్ కలర్ శారీలో క్లాత్ ఉంటే దాన్ని కిందికి అవాయిడ్ చేసేసి బ్యాక్ పార్ట్ని ఇలా పైకి అడ్జస్ట్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ క్లాత్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఏ పార్ట్ ఎక్కడ తీసుకోవాలి, క్లాత్ ఎక్కడ సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని బేస్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ని చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేయండి. లైనింగ్ క్లాత్స్ కన్నా కూడా ఒరిజినల్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అలాగే బ్యాక్ పార్ట్ యొక్క బ్యాక్ నెక్ అయితే కట్ చేయొద్దండి. ఒరిజినల్ క్లాత్లో లైనింగ్ క్లాత్కి ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మధ్యలో కూడా క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ మన దగ్గర వచ్చేసి ఈ పీసెస్కి కింది వైపు ఉన్నటువంటి క్లాత్కి ఆపోజిట్ కలర్ క్లాత్ ఎక్కువ ఉందండి శారీలో క్లాత్. కాబట్టి దీనిని మనం వద్దు అని అనుకున్నప్పుడు చూడండి ఈ పీస్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సమానంగా ఉంటే మామూలుగా పెట్టేసేయండి. చూడండి, నేను ఆ క్లాత్ని తప్పించేసాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేశాను. ఇలాగా పెట్టిన తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ ఇవి కట్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి మీకు ఇందాక బ్యాక్ బెల్ట్ కటింగ్ కూడా చూపించాను. ఇది బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు మిగిలినటువంటి క్లాత్ అనమాట, లైనింగ్ క్లాత్. దీనిలో మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది. దీనికోసము మనం బ్లౌజ్ యొక్క ఈ నెక్ దగ్గర నుంచి హుక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఉంటుంది కదా, అది ఎంత ఉందో కొలవండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఆమ్ రౌండ్ వైపున కొలవద్దండి, ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర నుంచి కొలవండి. ఇది వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి, 5 ఇంచులు పొడవు ఉంది. 5 ఇంచులు అంటే మనకి షేప్ బెల్ట్ కూడా యాడ్ అవుతుంది కదా, దానికోసం ఒక 3 లేదా 3.5 ఇంచులు ఎక్స్ట్రాగానే ఈ పీస్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పై వైపున కింది వైపున కూడా ఈ క్లాత్ని ఫోల్డ్ చేయాలి కాబట్టి ఒక 9 ఇంచుల వరకు నేను ఈ క్లాత్ పొడవు అనేది తీసుకుంటున్నాను. ఓకే, క్లాత్కి సైడ్ క్రాస్ అది ఏం లేకుండా స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టీ కోసం 2 ఇంచుల విడ్త్ తోటి మార్క్ చేసుకోండి. మిగిలిన పీసు మనకి కాజా పట్టీ కోసం సరిపోతుంది. 2 ఇంచెస్ విడ్త్ తోటి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని స్ట్రైట్గా కట్ చేసేయండి. ఇది హుక్స్ పట్టీ కోసము. కాజా పట్టీ కోసం ఒరిజినల్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి, బట్ నేను లైనింగ్ క్లాతే వేస్తాను. 2.5 ఇంచులు క్లాత్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు, 2.5 ఇంచులైనా సరిపోతుంది. హుక్స్ పట్టి, కాజా పట్టి ఇంతేనండి. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.